కేంద్ర ప్రభుత్వం ఇటీవల 5 ప్రముఖ వ్యక్తులకు భారతరత్న అవార్డు ప్రకటించింది. దేశంలోని అత్యున్నత పురస్కారమైన ఈ అవార్డు ఎప్పుడు ప్రారంభమైంది, ఎంతమందికి ఇచ్చారో ఇప్పుడు తెలుసుకుందాం. ఈ అవార్డుని 1954 సంవత్సరం నుండి ఇవ్వడం ప్రారంభించారు. మొదటగా భారతదేశ తొలి గవర్నర్ జనరల్ చక్రవర్తి రాజగోపాలాచారి గారు, ప్రముఖ శాస్త్రవేత్త సివి రామన్ గారు, మొదట ఉపరాష్ట్రపతి సర్వేపల్లి రాధాకృష్ణన్ ఈ అవార్డును అందుకున్నారు. ఇప్పటి వరకు ఈ అవార్డును 53 మందికి ప్రకటించారు. కర్పూరి ఠాకూర్ గారు, బీహార్ మాజీ ముఖ్యమంత్రి, 2 పాకిస్తాన్ లో పుట్టి కరాచీలో చదువుకుని RSS లో చేరే బీజేపీని ముందుకు నడిపిన రథసారథి మాజీ ఉప ప్రధాని LK అద్వానీ గారు, 3 మాజీ ప్రధాని చౌదరి చరణ్ సింగ్ గారు, పార్లమెంట్ సమావేశాలకు హాజరు కాకుండా తక్కువ రోజులు చేసిన తొలి ప్రధాని 4 MS స్వామినాథన్ గారు హరిత విప్లవం, గోధుమల సాగు మరియు ఉత్పత్తి గణనీయంగా పెరగడానికి కృషి చేశారు. చివరగా మన తెలుగువారు మాజీ ప్రధాని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మాజీ ముఖ్యమంత్రిగా చేసిన PV నరసింహారావు గారు, 1991లో ప్రధాని PV గారు, ఇప్పటి ఆర్థిక శాఖ మంత్రి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ గారు ఆర్థిక సంస్కరణలో భాగంగా LPG పాలసీ ప్రవేశపెట్టి ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారు.